బ్యాక్ టు న్యూస్ తెలంగాణ. ఊహ తెలియని వయసులో ఆ యువతి కుటుంబ సభ్యులకు దూరమైంది. అందరూ ఉన్న అనాథల ఓ ఆశ్రమంలో పెరిగింది. 11 ఏళ్లుగా తలలో నాలుకలా ఆ అనాథలతో కలిసిపోయింది. చూస్తుండగానే ఆ యువతికి పెళ్లి గడియలు వచ్చాయి. తనలాగే మూగ యువకుడిని పెళ్లి చేసుకుంది. వేద మంత్రాల సాక్షిగా మూగ చెంటకు వివాహం చేశారు ఆశ్రమ నిర్వాహకులు. చేతిలో చెయ్యేసి 7 అడుగులు నడిచిన ఈ వధూవరుల పేర్లు నరేందర్, సరస్వతి. వీరిద్దరికీ మాటలు రావు, చెవులు వినిపించవు. సరస్వతిది శ్రీకాకుళం జిల్లాలోని ఓ కుగ్రామం. కుటుంబ పోషణ నిమిత్తం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో స్థిరపడ్డారు. 11 ఏళ్ల క్రితం ఇంట్లో పరిస్థితులు బాగాలేక పారిపోయి హన్మకొండకు వచ్చింది. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్న సరస్వతిని పోలీసులు 2004లో మల్లికాంబ మనోవికాస కేంద్రంలో చేర్చారు. అలా అనాథల ఆశ్రమంలో చేరిన సరస్వతికి పెద్ద కుటుంబమే దొరికింది. అందరి నోట్లో నాలుకలా మారింది. ఆశ్రమంలో ఉంటూనే ఇంటర్ పూర్తి చేసింది. బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుని ఇప్పుడు బ్యూటీషియన్లో ఉపాధి పొందుతోంది. సరస్వతి పెళ్లిడికి రావడంతో మల్లికాంబ మనోవికాస కేంద్రం నిర్వాహకులు సరస్వతికి నరేందర్ అనే మూగ చెవిటి యువకుడితో ఆదర్శ వివాహం చేసి ఘనంగా నిర్వహించారు. వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన నరేందర్ హన్మకొండలో చిరుద్యోగి. ఆయనకు పుట్టుకతో మాటలు రావు, చెవులు వినిపించవు. నిరుపేద కుటుంబం. తెలిసిన వాళ్ల ద్వారా సరస్వతితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్న నరేందర్ తొలిచూపులో సరస్వతిని ఇష్టపడ్డాడు. ఈ మూగ మనస్సులు ఒక్కటయ్యాయి. ఒకరినొకరు మూగ భాషలతో అర్థం చేసుకుని 7 అడుగులు నడిచేందుకు నిర్ణయించుకున్నారు. వేదమంత్రాల సాక్షిగా పచ్చని పందిరిలో ఈ జంట ఒక్కటయ్యారు. ప్రముఖ సామాజిక సేవకురాలు ఎన్ఆర్ఐ ధూళిపాళ్ల జ్యోతిరెడ్డి కన్యాదానం చేసేందుకు ముందుకొచ్చింది. ఈ అమ్మాయి పెళ్లి ఫస్ట్ సారిగా మా ఆశ్రమం నుండి మొదటిసారిగా మేము జరపడం జరుగుతుంది. యాక్చువల్గా తను 2004లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు జాయిన్ చేసి ఇక్కడ వచ్చిందండి. తను డిఫెండ్ అమ్ము, చెవులు వినబడవు, మాటలు రావు. తను నా కూతురి కంటే ఎక్కువ వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు కూడా చాలా అటాచ్మెంట్ ఉందండి మాకు. ఇప్పుడు నా కూతురు పెళ్లి చేస్తున్నాను నేను, కానీ అప్పుడు బాధపడంత బాధ అవుతుంది తనకి. ఇప్పుడు పెళ్లి చేసేంత ఆనందం కంటే కూడా ఇప్పుడు తను అక్కడికి వెళ్ళిపోతుంది 2 డేస్లలో అనే బాధ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి అసలు తను అక్కడ కూడా మంచిగా ఇట్లనే మాతో పాటు కలిసి ఉన్నట్లు ఉండి అందరితో కలిసిమెలిసి ఉండి మంచి పేరు తెచ్చుకోవాలని, తను హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ గడపాలని కోరుకుంటున్నాం. మాటలు రాకున్నా చూపులు కలిశాయి. కులాలు వేరైనా మూగ భాష వీళ్ళిద్దరినీ ఒక్కటి చేసింది. ఈ జంట చేసుకున్న ఆదర్శ వివాహం మరెందరికో స్ఫూర్తిని నింపాలని మనము ఆశిద్దాం.